హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే, అది కూడా చకచకా తయారైపోయే క్రిస్పీ చెక్కలు చేసుకుందామా? బాబోయ్! చాలా పెద్ద పని అని అనుకోకుండా సింపుల్ అండ్ ఈజీ టిప్స్‌తో నేను మీకు చేయడం చూపిస్తా. ఇంక రెసిపీ స్టార్ట్ చేసినట్టయితే నేను ముందుగా ఒక హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకున్నా. అది ఒక బౌల్‌లోకి వేసుకున్నాను. బియ్యం పిండి మనం వేడి నీళ్ళతో కలుపుకోవాలి. అందుకనే స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకున్నా. నేను ఎన్ని రకాలైతే చెక్కలు చేసుకున్నానో అవన్నిటికి యూజ్ చేసిన పదార్థాలు ఇవి. ఏవేవి ఎన్నెన్నో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అవి తీసేసుకోండి. ఇప్పుడు వాటర్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి నేను జీలకర్ర ఎక్కువ వేసుకున్నా. ఇది జీలకర్ర టేస్ట్ వస్తది. అందులో తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నా. అండ్ సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి మీరు. నేనైతే ఇందులో వేసుకుంటాను. కొంతమంది పిండిలో వేసుకుంటారు. నేనైతే వాటర్‌లో వేసుకున్నా. ఇలా బౌల్‌లోకి తీసుకున్న పిండి ఫస్ట్ ఒకసారి నేను కలుపుకున్నాను. ఇందులో నేను అసలు ఏమీ యాడ్ చేయలా. పిండి అందులో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపేసుకున్నాను బాగా. మీరు కావాల్సితే ఇందులో పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత కొంచెం అంటే కొంచెం సోడా వేయండి. కొంచెం గుల్లగా వస్తాయి బాగా. సోడా మేము వాడమనుకున్న వాళ్ళు మీరు వేడి వేడి నెయ్యి కూడా వేయొచ్చు. నా దగ్గర నెయ్యి లేదు. నేను సోడా యూజ్ చేశాను. ఇప్పుడు వాటర్ అయిపోయినాయి. చూడండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని నేను కలుపుకుంటున్నాను. అది వేడి వేడి వాటర్ కదా! స్పూన్‌తో కలుపుతున్నాను నేను ఫస్ట్. దానికి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకొని నేను ఫస్ట్ ఇలా ముద్దలా వచ్చింది అనిపించుకొని అప్పుడు నేను చేత్తో కలుపుతున్నా. చూడండి. బియ్యం పిండి కదా విరిగిపోతుంది. సో, మెత్తగా ఒక డౌలా వచ్చేలా మనం చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా. అదే నార్మల్ చెక్కలకి కలిపి పెట్టుకున్న పిండి ఇప్పుడు నువ్వులకి సేమ్ అలానే వాటర్ బాగా మరగొట్టాలి. కాకపోతే నేను అందులో జీలకర్ర వేయలేదు. వాటర్, సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్ అంతే. అండ్ ఇప్పుడు ఈ పిండిలో వచ్చేసి నేను సోడా, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు వాడానంతే. ఇంక నేను ఏ పప్పులు వేయలా. ఎందుకంటే ఇది ఓన్లీ నువ్వుల టేస్ట్ రావాలని చెప్పి వాటర్ అయిపోయినాయండి. కొంచెం కొంచెంగా ఏసి కలుపుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ దానికి దీనికి కూడా. చూడండి ఎంత మరుగుతున్నాయో. మరుగుతూ ఉండాలి. అప్పుడు ఈ పిండి అనేది ఉక్కుతది. ఇక్కడ ఉక్కుపోయిన తర్వాత దాన్ని మనం ఆయిల్‌లో వేయించుకున్నట్టయితే చాలా మంచి టేస్ట్ వస్తది. ఇలా స్పూన్‌తో కలిపిన తర్వాత చేత్తో కలుపుకుంటున్నాను. ఇలా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇది నువ్వులతో చేసింది పిండి. అండ్ ఇప్పుడొచ్చేసి రాగి చెక్కలు కలుపుతున్నాను. రాగి పిండి వేసి బాగా కలిపిస్తాను. ఇందులో కొంచెం సోడా వేశాను నేను. రాగి చెక్కలకి నేను వామ్ యాడ్ చేశాను. టేస్ట్ చాలా బావుంటుందని చెప్పి. అలానే పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేశాను. ఆల్రెడీ పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నా. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాను చూడండి. సేమ్ ఇందులో జీలకర్ర లేకుండా వాటర్ ఏసేసుకున్నాను ఫుల్‌గా. ఆ టేస్ట్ జీలకర్ర టేస్ట్ రాకుండా ఉండడానికి. ఆ వాటర్ మరిగినియి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనము రాగి పిండి ఎక్కువ తీసుకోకూడదు. విరిగిపోద్ది పిండి. బియ్యం పిండి విరిగిపోద్ది, రాగి పిండి విరిగిపోద్ది. సో, రాగి పిండి తక్కువ తీసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఇలా. మనకి ఒట్టి బియ్యం పిండి అయితే నార్మల్‌గా కలిపేసినా పర్లేదు. ఇది రాగి పిండితో ఉంది కదా! గట్టిగా అంచుపెట్టి కలపాలి. అంటే 2 కలవాలి కదా! ఒక్కొక్క చోట బియ్యం పిండి, ఒక్కొక్క చోట రాగి పిండి ఉంటే బాగోదు. సో, ఇలా 2 కలుపుకొని ఒక ముద్ద చేసుకొని పక్కన పెట్టుకున్నా. రౌండ్‌గా బాగా కలుపుకోవాలి ఇది. చూడండి ఇంత బాగా కలుపుకొని నేను పక్కన పెట్టుకున్నా. బీట్రూట్ చెక్కలకు మాత్రం నేను ముందుగా బీట్రూట్ జ్యూస్ తీసుకొని పెట్టుకున్నాను. ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ వేసుకున్నా. ఇందులో సాల్ట్ ఏసుకున్నాను. అలానే అల్లం పేస్ట్, కొంచెం జీలకర్ర కూడా వేసాను. బీట్రూట్ వగరేమన్నా వస్తదేమో అని చెప్పి. ఈలోగా పిండిలో కొంచెం సోడా వేశాను. అలాగే పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపేసుకున్నాను. ఇంక నేను ఇందులో వామ్ యాడ్ చేయలేదండి. ఆల్రెడీ అందులో జీలకర్ర యాడ్ చేశాం కదా! ఆ టేస్ట్ అనేది వచ్చేస్తది మనకి. సో, ఇది బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి వాటర్ అనేది అయిపోతుంది పక్కన. ఇలా ప్యారలల్‌గా చేసుకుంటే మనకు త్వరగా ఈజీగా అయిపోతాయి. సో, చూడండి కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని కలుపుకుంటున్నాను. ఇదొకటే మనకి పింక్ కలర్‌లో కనిపిస్తది. ఇది బీట్రూట్ కలర్ కాబట్టి మీరు ఇలానే క్యారట్ చేసుకోవచ్చు, పొటాటో కూడా చేసుకోవచ్చు. నేను బీట్రూట్‌తో చూపిస్తున్నాను. ఇలా చేసుకొని బాగా ఒక డౌ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా ముద్దలా చేసుకున్నా. చూడండి ఇలా నేను 4 ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇలా ఒకేసారి చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతది పని. ఈలోగా నేను పక్కన ఆయిల్ పెట్టుకున్నాను. ఈలోగా నేను కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసేసుకుంటున్నా. చెక్కలనేవి చాలా త్వరగా అయిపోతాయి. ఒకటి నొక్కి నొక్కి వేసే కన్నా ఒకేసారి అన్నీ నొక్కేసి వేసేసుకోవడం బెటర్. ఇలా నేను ముందుగా నార్మల్ పిండి తీసుకొని ఉండలు చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే మన చేతులు కూడా ఆయిల్ చేసుకోవాలి. ఇలాంటి నున్నగా ఉన్న గిన్నె ఏదన్నా ఉంటే దాంతో ఇలా అంచుకుంటే సరిపోద్ది. చూడండి అలా ఒకటి, ఒకటి, ఒకటి పెట్టుకొని చేసేసుకోవడమే. కింద పైన కవర్ ఉండాలి. ఇలా గిన్నెతో నొక్కేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. లేదంటే మనకి చిన్న ప్లేట్ ఉన్నా సరే ఇలా ఈజీగా నొక్కేసుకోవాలి. లేదు ఒకటొకటి వేసుకుంటామంటే అస్సలు పనవ్వదండి. ఎందుకంటే వెంటనే అయిపోతాయి. ఇది ఆయిల్‌లో వేసిన వెంటనే వెంటనే ఇవి పొంగి వచ్చేస్తాయి. నాకు ఈలోగా ఆయిల్ మరుగుతుందని చెప్పి నేను ఇలా చేసుకొని పెట్టుకున్నా. ఈలోగా నేను నువ్వుల పిండి కూడా ఉండలు చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇవి వెంటనే అయిపోతాయి కాబట్టి. పిండిలంతా కలిపింది ఒక ప్రాసెస్ అయితే ఇదొక ప్రాసెస్. ఇలా తీసుకుని వాటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ వాటిని నూనె అనేది రాసుకోవాలి. నూనె రాసుకుంటే మన చేతికి ఏ పిండి అంటుకోదు. ఇలా మళ్ళీ వాటిని రౌండ్‌గా ముద్దలు చేసుకోవాలి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలు తీసుకున్నా. నాది వీడియో స్కిప్ అయిందండి యాక్చువల్‌గా. నేను ఇలా ఫస్ట్ నార్మల్ చెక్కలు వేసేసాను. ఇవి అయిపోతున్నాయి చూడండి. లైట్ ఇలా ఆరెంజ్ కలర్‌లోకొచ్చి తీసుకోవాలి. కానీ బయట యాక్చువల్‌గా ఆరెంజ్ కలర్‌లోకి ఎందుకొస్తాయంటే వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు. మనం ఇంట్లో కలర్ ఏమి యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి మనకి గోల్డ్ కలర్‌లోకొస్తాయి.
ఇలా అన్నీ కాగిన తర్వాత ఇలా నూనెలోంచి తీసుకొని పక్కన పెట్టుకోవడమే. ఈసారి నేను నువ్వులు చేస్తున్నాను చూడండి. ఇలా చిన్నగా చేసుకొని ఇలా మనం నొక్కుకోవడమే. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా అన్నీ ఒకటేసారి అయిపోయినాయి. అందుకే ముందుగా ఇలా రౌండ్‌లు చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోద్ది చేసుకోవడం కూడా. మనకి గ్యాస్ కూడా ఎక్కువ అవ్వదు. ఇప్పుడు చూడండి నేను ఎంత బాగా వేస్తున్నానో. ఇవన్నీ నువ్వులతో వచ్చినాయన్నమాట. ఎక్కువ కాగిపోయిందంటయితే కనుక మీరు కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేదంటే హై ఫ్లేమ్‌లోనే ఉంచండి. అలా అని మరీ హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి. ఈలోగా నేను రాగిపిండి ముద్దను తీసుకొని చిన్న చిన్నగా తీసుకుంటున్నాను. అలా చిన్న చిన్నగా తీసుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని అప్పుడు ఆ ఆయిల్‌తో మళ్ళీ వాటిని రౌండ్‌లు చేసుకొని మళ్ళీ ఆయిల్ దాంట్లో వేసి బాగా కలుపుతున్నా. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటే అక్కడ కింద కవర్‌కి అంటుకోదు. మన చేతికి కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తది కవర్ నుంచి. చూడండి ఇవంతా రాగి రాగి ముద్దలమాట. రాగి చెక్కలకి నేను వాడుతున్నా. మీకు కావాల్సి చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా చేసుకున్నాను. చిన్న పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు చేసి పెడితే. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఆ నువ్వుల చెక్కలని మీడియం ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఇంకా కాగుతున్నాయి. ఈలోగా నేను బీట్రూట్ కూడా తీసేసుకున్నా. చిన్న చిన్న ముద్దలు తీసేసుకున్నాను బీట్రూట్. అవి కూడా ఉండలు చుట్టేసుకుంటున్నాను. చూడండి ఈలోగా చూస్తే ఆ చెక్కలు చాలా పర్ఫెక్ట్‌గా మంచి కలర్‌లో అయినియి నువ్వులు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయినియి. చూసారా ఇంత వస్తాయి మనకి. మీరు సోడా ఎక్కువ వేసుకున్నట్టయితే పొంగుతాయి ఇంకా క్రిస్పీగా వస్తాయి. నేను సోడా తక్కువ వేసుకున్నాను. అంటే సోడా ఎక్కువ వేయడం వల్ల ఆయిల్ లాగేసుకుంటే గుల్లగా వస్తాయని చెప్పి, ఇది కూడా చాలా గుల్లగా వస్తాయి. మనం ఎందుకంటే వేడి నీటిలో వాటిని బాగా ఉక్కబెట్టాం కదా పిండి. ఇలా అన్నీ తీసేసుకొని నూనంతా వాడిన తర్వాత ఇప్పుడు నేను రాగి పిండి చెక్కలు వేసేసుకుంటున్నాను చూడండి ఇలా. ఒకటి ఒకటి రాగి పిండి చెక్కలు వేసేసుకుంటున్నాను. నాకు తెలిసి ఇదొచ్చి కలర్ మారతాయి అనుకుంటా. ఇవన్నీ సడెన్‌గా నేను చేసి చూపిస్తున్నానంటే మా అన్నయ్య బయట నుంచి తీసుకొచ్చారు. ఒక 10 చెక్కలు పెద్దవి కొంచెం పెద్ద సైజు. రూ. 100 తీసుకున్నారు. 10 అంటే 10 ఉన్నాయి. అలా బయట కొనుక్కునే బదులు ఇంట్లో చేసుకోవడం బెటర్ అని చెప్పి చేశాను. చూడండి ఇవన్నీ బీట్రూట్ నేను బాగా చిన్నగా చేసుకున్నాను అందంగా కనిపించడానికి. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి బీట్రూట్. ఇలా ఒకటొకటి పెట్టేసుకొని నేను అన్నీ నొక్కేసుకున్నా. ఈలోగా మనకి రాగి చెక్కలు అవి ఆహ్, ఆయిల్‌లో ఫ్రై అవుతున్నాయి. ఈలోగా నేను ఇలా బీట్రూట్ కూడా చేసేసుకుంటున్నా. ఇలా చేసుకున్నట్టయితే మనకు కూడా పనులయిపోతాయి. చూడండి ఇలా రాగి చెక్కలనేవి అవుతున్నాయి. ఇవి కలర్ చేంజ్ అయినాయి. మనకి రాగి పిండి కనిపిస్తది బయటకి. ఆ పిల్లలకి కూడా చాలా మంచి చేసి పెట్టండి. ఇలా అన్నీ నేను తీసేసుకుంటున్నాను. నాకు ఒక్కసారికే అయిపోతుంది. నేను తక్కువ తక్కువ పిండి కలుపుకున్నాను. మీకు కావాల్సితే ఎక్కువ పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు బీట్రూట్ వేసుకుంటున్నాను చూడండి నేను. అవి పైకి ఎలా పొంగుతున్నాయో బీట్రూట్. ఏదైనా సరే ఎక్కువ కాగిపోయినట్టయితే పెద్ద ఫ్లేమ్ పెట్టేయద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోండి. బాగా ఎక్కువ కాగిపోయినట్టయితే. ఎందుకంటే ఒకటేసారి అవి నల్లగా అయిపోతాయి. ఇలా బీట్రూట్ కూడా అన్నీ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి అవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇలా బీట్రూట్ కూడా ఫ్రై అయిపోయినాయి తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఆయిల్‌లోంచి అన్నీ తీసేసి ఆయిల్ అంతా ఇలా వడగొట్టేసి అప్పుడు నేను పక్కకి తీసుకున్నా. ఇంతేనండి చాలా సింపుల్. కాకపోతే కొంచెం టైం పడతది. టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి నాకు 4 రకాలొచ్చినాయి. విరిపి చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను టేస్ట్ చేసి చూసాను. ఇవొచ్చేసి నార్మల్ చెక్కలు. ఇవొచ్చేసి రాగివి. ఈ పక్కవి నువ్వులు అండ్ అది బీట్రూట్. 2 కొంచెం ఒకటే కలర్‌లో ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఇంట్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.